గ్రంథంలో ఒక చిన్న పోర్షన్ మనం ధ్యానం చేద్దాం. లెట్స్ టర్న్ టు ది బుక్ ఆఫ్ రెవల్యూషన్. మనము ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథంలో దేవుడు అక్కడ పద్మాసు ద్వీపంలో యోహోన్ గారికి ఇచ్చిన దర్శనము, ఆయన యోహోన్ గారికి శిష్యుడైన యోహోన్కి గాడ్ గేవ్ హిమ్ విజన్. ఆయన ఆత్మలో పరవశుడై ఉన్నప్పుడు ఆయన దర్శనం అనుగ్రహిస్తారు. సో అక్కడ 7 సంఘాల గురించి దేవుడు మాట్లాడతారు. యేసు ప్రభు యోహోన్కి దర్శనం ద్వారా ఆ 7 సంఘాల గురించి మాట్లాడినప్పుడు నేను అవన్నీ మనం ఈ రోజున చదువుకోవట్లేదు, కానీ మనము ఒక్క పోర్షన్ మనం చదువుకుందామండి. మనం అనుకుంటాము ఏసయ్యని చూస్తే, ఏసయ్యని మనం చూసినప్పుడు క్యాలెండర్లో పిక్చర్స్ లేకపోతే మనము కొన్ని స్టాట్యూస్ అలా చూసినప్పుడు ఏసయ్యని చూస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే చాలా దిగాలుగా, చాలా దయనీయంగా ఇలా పెట్టి. సో వి సీ posters of Jesus like so humble, so meek, so kind. Yes, he is kind, he is humble, but now he is the Lion of Judah. Hallelujah. ఆయన ఇప్పుడు యూదా గోత్రపు యొక్క కొదమ సింహము. ఎవరైతే యేసయ్య రొమ్ము మీద ఆనుకొని ఉన్నాడో పద్మాసు ద్వీపంలో ఆ యోహోను, ఆయన ఈ యొక్క ఏసయ్య రొమ్ము మీద ఆనుకొని ఉంటాడు. ఎప్పుడు ఏసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏసయ్యని దగ్గరగా సన్నిహితంగా ఉన్న శిష్యుడు ఆయన. అలాంటి శిష్యుడు ఈ యొక్క పద్మాసు ద్వీపంలో పరవశుడై ఉన్నప్పుడు ఎప్పుడైతే అతనికి దర్శనం వచ్చిందో అతను ఎలా పడిపోతాడంటే చచ్చిన వాడిలాగా పడిపోయాడంట. అంటే హీ వాజ్ నాట్ ఏబుల్ టు సీ ఆ గ్లోరియస్ ఫార్మ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ యేసయ్య యొక్క మహిమ రూపముని ఆయన చూడలేకపోయాడు. చచ్చిన వాడిలాగా పడిపోయాడని అక్కడ రాయబడి ఉంటుంది. ఒకసారి చూద్దామండి. 4వ వచనం నుండి చదువుతున్నాను. యోహోను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చిచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. జనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహోనను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గుర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపన పరవాసినైతిని. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మిర్నా, పెర్గమము, థియతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అని 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. అది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరుగుగా 7 సువర్ణ స్తంభములను ఆ దీపస్తంభముల మధ్య 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన యొక్క చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఆయన తల వెండ్రుకలను తెల్లని దిస్ ఇస్ ద పిక్చర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. బ్యూటిఫుల్ పిక్చర్ కదా అండి. యేసయ్య ఆ రిజరెక్ట్ అయిన జీసస్ యొక్క పిక్చర్ అండి ఇది. ఆయన ఎలా ఉన్నాడంట, ఆయన 7 దీపస్తంభముల మధ్యలో ఉన్నాడంట. మనుష్య కుమారుని పోలిన యొక్కని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. తన తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమైనవి. హల్లెలూయా. ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేతిని 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదములు యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నన్ను భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను మృతుడైతిని గాని ఇదిగో యుగ యుగములు జీవించుచున్నాను.
మరియు మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా చెప్దామండి. యేసయ్య, ఎవరైనా యేసయ్యతో ఫస్ట్ ఎన్కౌంటర్ జరిగితే ఫస్ట్ మాట యేసయ్య మాట్లాడేది ఏంటో తెలుసా? భయపడద్దు, డు నాట్ బి అఫ్రైడ్, డు నాట్ బి అఫ్రైడ్, భయపడద్దు. ఎంత ఎంత ఆదరణకరమైన మాట కదా అండి. భయపడద్దు. భయపట్టేటట్టుగా ఎవరైనా ప్రవర్తిస్తున్నారంటే దట్ ఇస్ నాట్ ఫ్రమ్ గాడ్ అండి. హల్లెలూయా. దెర్ విల్ బి హోలీ ఫియర్, ఫియర్ ఆఫ్ ద లార్డ్, దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఈ భయం వేరు. ఇక్కడ యూనో యేసయ్య యొక్క బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు దిస్ డీటెయిల్స్, మన పోర్షన్ డిఫరెంట్, కానీ ఐ ఫెల్ట్ లైక్ రీడింగ్ దిస్, చదవాలని అనిపించింది. కాబట్టి ఆయన చెప్తున్నాడు, యేసయ్యని ఆ మహిమా స్వరూపంలో చూడగానే ఆయన చచ్చిన వాడిని వడే పడ్డంట. So then I turned to see the voice that was speaking to me, and on turning, I saw 7 golden lampstands, and in the midst of the lampstands, one like a son of man, clothed in a long robe with a golden sash around his chest. The hairs of his head were white like white wool, like snow. His eyes were like flames of fire. His feet was like burnished bronze refined in a furnace, and his voice was like the roar of many waters. In his right hand, he held 7 stars. From his mouth came a sharp two-edged sword, and his face was like the sun shining in its full strength. The face of Jesus right now at Father's right hand is like a sun shining in its full strength. Hallelujah. యేసయ్య ముఖము మహా తేజస్సుతో ప్రకాశిస్తుందండి. హల్లెలూయా. మనం అనుకున్న యేసయ్య అవును గొర్రెపిల్ల వలె వచ్చాడు, బట్ నౌ ఆయన మహాప్రభావముతో మహాశక్తితో ఉన్నాడు. ఆయన మళ్ళీ త్వరగా తిరిగి రాబోతున్నాడు. హి ఇస్ గోయింగ్ టు come back for the church. Hallelujah. చూడండి, when I saw him, I fell at his feet as though dead. When the disciple who was at the bosom of Jesus, when the disciple who was so intimate with Jesus, when he saw him in the glorified body, he was trembling. He fell at his feet as if he was dead. చచ్చిన వాడి వలె పడ్డాడంట యేసయ్యని చూసి. అప్పుడు యేసయ్య, the first word that Jesus said was, fear not. Do not be afraid. Fear not. Bhayapadathu. Hallelujah. I am the first and the last and living one. I died, and behold, I am alive forevermore, and I have the keys of death and Hades. Hallelujah. Write therefore the things that you have seen, those that are to take place after this. As for the mystery of the 7 stars, and you saw in my right hand, and the 7 golden lampstands, the 7 stars and the angels of the 7 churches, and the 7 lampstands are the churches, 7 churches. సో ఇక్కడ 7 దీపస్తంభాలు ఏంటంటే 7 సంఘాలు. ఆ 7 స్టార్స్ ఏంటంటే ఆ చర్చిలో ఉన్న అథారిటీకి దేవుడు రాస్తున్న ఈ లెటర్స్ అన్నమాట. సో ఈ యొక్క 7 సంఘాలు, 7 is a complete number. 7 is a 7 7 అంటే అది ఒక పర్ఫెక్ట్ నెంబర్ అనమాట. సో అందుకని 7 సంఘాలు అని రాయబడింది. ఇన్ జనరల్ అదేంటంటే సంఘాలన్నిటికీ రాయబడిన ఈ లెటర్స్ అనమాట. సో ఆ యొక్క అంటే గాడ్ ఈస్ వెరీ పర్టికులర్ అండి. మాది చిన్న సంఘము, మాది దేవుడు చూస్తున్నాడు లేదు, అమ్మో ఆ సంఘంలో చాలా మంది వస్తున్నారు, వాళ్ళది చాలా పెద్ద సంఘము, ఆ సంఘంలో చాలా వేల మంది ఉన్నారు, మేము 10 మందే కదా, మా సంఘం చిన్నదే కదా. డోంట్ ఎవర్ థింక్ లైక్ దట్. ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఆయన యేసయ్య ఆ 7 నక్షత్రాలు ఆయన చేతిలో, 7 స్టార్స్ ఆర్ ఇన్ హిస్ హ్యాండ్, అంటే ఆ సంఘాల యొక్క సేవకులు ఆయన చేతిలో ఉన్నారు. ఆ దీపస్తంభముల మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు. యేసయ్య ఖాళీగా కూర్చోలేదు. ఎస్, ఆయన పని ముగించుకున్నాడు. హీ ఫినిష్డ్ హిస్ వర్క్. ఇట్ ఇస్ ఫినిష్డ్. ఆయన పని ముగించుకున్నాడు. ఆయన పరలోకములో ఉన్నాడు, తండ్రి సన్నిధిలో తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడు. ఈవెన్ ఇన్ హిస్ రెస్ట్ హీ ఈజ్ వర్కింగ్ అండి. ఆయన విశ్రాంతిలో కూడా ఆయన పని చేస్తున్నాడు నీ కోసం, నా కోసం. Hallelujah. Hallelujah. Even in his rest he is working. ఆయన ఏమనంటే, to the angel of the church in Ephesus write these words of him who hold the 7 stars in his right hand, who walks among the 7 golden lampstands. ఇగో 7 దీపస్తంభాల మధ్యలో సంచరించుచున్నవాడు అంటే గాడ్ ఈజ్ వాకింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద చర్చెస్. దేవుడు సంఘాల మధ్యలో, సంఘాలలో నడుస్తున్నాడు. హీ ఈజ్ వాకింగ్. హీ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద చర్చ్. సంఘములో ఏమి జరుగుతుందో ఆయనకి తెలుసు. అది చిన్న సంఘమా పెద్ద సంఘమా. గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఎట్ ద నంబర్ని చూడట్లేదండి ఆయన. హీ ఈజ్ నాట్ మెజరింగ్ అవర్ సక్సెస్ అకార్డింగ్ టు వాట్ పీపుల్, అకార్డింగ్ టు దిస్ వరల్డ్ స్టాండర్డ్స్ ప్రకారము గాడ్ ఈజ్ నాట్ మెజరింగ్. నో. గాడ్ ఈజ్ సీయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ వర్క్. అందుకనే ఆయన ఏమంటున్నారు తెలుసా, ఇదిగో మీ
మీ యొక్క పనిని నేను చూసి ఐ నో యువర్ వర్క్స్. ఆయన ఏమనంటే మీరు చేస్తున్న పనిని నేను చూస్తున్నాను. ఐ నో యువర్ వర్క్స్, ఐ నో వాట్ యువర్ గోయింగ్ త్రూ. ఐ నో, నేను చూస్తున్నాను, మీరేం చేస్తున్నారో నేను చూస్తున్నాను. అది ఆయన మాట్లాడుతున్న మాటలు. ప్రతి ఒక్క సంఘముతో కూడా మాట్లాడుతున్నాడు అన్న ఆయన. స్టార్టింగ్ ఎట్లంటే ఇదిగో నేను చూస్తున్నాను, ఐఎమ్ సీయింగ్ యువర్ వర్క్. ఈ రోజున అది ఏ సంఘమైనా కూడా వి మస్ట్ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ వాచింగ్. వి మస్ట్ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుని ఆధీనంలో మన యొక్క సంఘాలు, మన యొక్క సేవకులు దేవుని ఆధీనంలో ఉన్నాం. హీఈస్ దేర్, హీఈస్ వాకింగ్ ఇన్ అవర్ మిడ్స్ట్ అండి. సో ఈ రోజున మనము అవర్ పోర్షన్ ఇస్ రెవల్యూషన్ చాప్టర్ 3, 3వ అధ్యాయము. ఈ ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు రాసిన ఈ యొక్క లెటర్ చదువుదాం. చాప్టర్ 3 ఫ్రమ్ వర్స్ 7. దేవుడు దిస్ లెటర్ టు ద చర్చ్ ఇన్ ఫిలదెల్ఫియా. సో ఆ ఫిలదెల్ఫియా సంఘానికి రాసిన ఈ యొక్క లెటర్ నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. గాడ్ వాజ్ స్పీకింగ్ టు మీ త్రూ దీస్ వర్సెస్. సో ఆయన యాజ్ ఐ వాజ్ మెడిటేటింగ్, he reconfirmed me with these verses. So let us meditate on these verses. And ఫిలదెల్ఫియా సంఘానికి రాస్తున్న ఈ యొక్క లెటర్. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైన సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పుచున్న సంగతులేవనగా. So, and to the angel of the church in Philadelphia write these words of the Holy One, the true one, who has the key of David, who opens and no one will shut, who shuts and no one will open. I know your works. Behold, I have set before you an open door, which no one is able to shut. I know that you have but little power, and yet you have kept my word and have not denied my name. Hallelujah. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గాయకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవడును వేయలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఫిలదెల్ఫియా సంఘము ఎట్లా ఉంటదంటే, ఈ ఫిలదెల్ఫియా సంఘము ఇక భయంకరమైన పర్సిక్యూషన్ ఎదుర్కొంటున్న సమయము, భయంకరమైన శ్రమలు ఎదుర్కొంటున్న సమయము, భయంకరమైన కష్టాలు ఎదుర్కొంటున్న సమయము. చెప్పాలంటే ఇప్పుడు మనం మంచి దినాల్లో ఉన్నాం. ఎన్నో చోట్ల భయంకరమైన పర్సిక్యూషన్ జరుగుతుంది. యేసయ్య నామము పేరట పెట్టుకున్న వాళ్ళని దూషిస్తున్న సమయం. అవునా అండి? దేర్ ఇస్ పర్సిక్యూషన్ ఎవ్రీవేర్ కదా. సో ఈ ఫిలదెల్ఫియా సంఘము కూడా ఎంతో పర్సిక్యూషన్ ఎదుర్కొంటూ ఉంది. యాక్చువల్గా ఎలాంటి పర్సిక్యూషన్ అంటే, యేసు ప్రభువుని నమ్ముకున్నాము అని చెప్తే ఆ యొక్క యూదుల యొక్క సినగోగ్ నుంచి వెలివేయబడుతున్నారు అనమాట. సో వెన్ దే సే దట్ వీ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, దే ఆర్ లైక్ they are expelled from that synagogue. So the synagogue doors are closed for them. ఆ synagogue యొక్క తలుపులు వేయబడినాయి. సో వారికి జాబ్స్ ఇవ్వరు, వాళ్ళకి జాబ్స్ రావు, వాళ్ళకి ప్రొవిజన్స్ ఉండవు. సో ఇలాంటి కష్టమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎట్లాంటి కష్టమైన పరిస్థితి అంటే, ఇంకా యేసు ప్రభుని నమ్ముకున్నాము అంటే ఇంకా దే ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ఎవ్రీ ప్రివిలేజ్ అనమాట. ఆ ప్రతి ప్రివిలేజ్ నుంచి కూడా వాళ్ళు వెలివేయబడ్డారు. సో అలాంటి పరిస్థితిలో దేవుడు వాళ్ళకి రాస్తున్న లెటర్ ఏంటంటే, ఏమంటున్నాడంటే, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడు తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పుచున్న సంగతులేవనగా. అమేజింగ్ కదా అండి. ఎవ్వడు వేయలేకుండా తలుపు తీయువాడు, ఎవ్వడు తీయలేకుండా వేయువాడు. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం అంటే, ఏమంటే మీకు వాళ్ళు మీ ముందు డోర్ వేసారేమో, మేబీ దే హ్యావ్ క్లోజ్ ద డోర్, బట్ గాడ్ ఇస్ టెల్లింగ్, వాళ్ళు డోర్ క్లోజ్ చేశారేమో అనుకుంటున్నారేమో, బట్ తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి. ఐ హ్యావ్ దిస్ బంచ్ ఆఫ్ కీస్. దావీదు తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి. ఐ హ్యావ్ దిస్ కీస్ టు ద ట్రెజరీ ఆఫ్ డేవిడ్. హల్లెలూయా. డేవిడ్ యొక్క ట్రెజరీకి ఉన్న తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి. పరలోకపు యెరూషలేము, భూలోకంలో ఉన్న ట్రెజర్ చెస్ట్ తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన దగ్గర ఉన్నాయి. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఇగో వాళ్ళు తలుపులు వేసేసారు అనుకుంటున్నారేమో. మేబీ యు ఆర్ థింకింగ్ దట్ దే హావ్ క్లోజ్ ద డోర్స్. మేబీ దే ఆర్ థింకింగ్ దట్ మేబీ మీరు అనుకుంటున్నారు నా ప్రివిలేజెస్ అన్నీ పోయినాయి అనుకుంటున్నారేమో. మేబీ మీకు ఎక్కడికి వెళ్ళినా జాబ్ రావట్లేదు, క్లోజ్ అయిపోయింది. ఈ డోర్కి వెళ్ళినా క్లోజ్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళినా క్లోజ్ అయిపోయింది. ఏ ప్రివిలేజ్ లేదు, ఏ యాక్సెస్ లేదు అనుకుంటున్నారేమో. ఫస్ట్ అసలు ఆ మాటలో ఉన్న అథారిటీ చూడండి. ద అథారిటీ ఆఫ్ హిస్ వర్డ్, ద అథెంటిసిటీ ఆఫ్ హిస్ వర్డ్. హీ సెడ్ హీ హూ హోల్డ్స్ ద కీ ఆఫ్ డేవిడ్. అమేజింగ్ కదా. అసలు దావీదు తాళపు చెవులు పట్టుకున్న వాడు మాట్లాడుచున్న సంగతులు ఏమనగా ఎంత కంఫర్టింగ్ అండి ఆ మాట. ఎంత కంఫర్టింగ్. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, ఐ డోంట్ నో వాట్ యుర్ గోయింగ్ త్రూ. ఏ పరిస్థితిలో నుంచి నువ్వు వెళ్తున్నావో నాకు తెలీదు. బట్ లెట్ మీ టెల్ యూ, నో వన్ హ్యాస్ ఎనీ రైట్ టు క్లోజ్ ద డోర్ దట్ గాడ్ హ్యాస్ ఓపెన్డ్ ఫర్ యూ. నీ కోసము దేవుడు తెరిచిన ద్వారాన్ని ఎవ్వరూ మూయలేరండి. నో వన్ కెన్ క్లోజ్. మూసే అధికారం ఎవ్వరికీ లేదు, ఎవ్వరికీ లేదు. సో డోంట్ బ్లేమ్ ఎనీవన్. డోంట్ బ్లేమ్ ఏమో నాకు, డోంట్ బ్లేమ్ యువర్ బ్యాక్గ్రౌండ్, డోంట్ బ్లేమ్ యువర్ పేరెంట్స్, డోంట్ బ్లేమ్ యువర్ హస్బెండ్, డోంట్ బ్లేమ్ యువర్ మ్యారేజ్, డోంట్ బ్లేమ్ ఎనీవన్. బికాస్ ఇట్ ఈస్ ఇన్ గాడ్స్ హ్యాండ్. దేవుని చేతిలో ఉంది మీ తాళపు చెవి. The key to your success, the key to your next level, the key to enter through that door, the key to enter and to receive that blessing is in the hand of God. దేవుని చేతిలో ఉంది. ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ అని అంటున్నాడు. దావీదు తాళపు చెవి కలిగిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, ఎవ్వడు వేయలేకుండా తీయవాడును, ఎవ్వడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపి అగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, ద వర్డ్స్ ఆఫ్ ద హోలీ వన్, ద ట్రూ వన్. ద ట్రూ వన్ అనే మాట హిబ్రూ గ్రీక్ భాషలో చాలా పవర్ఫుల్ వర్డ్ అండి అది. when you translated that Greek word, it is not fake, it is not false, it's authentic. ఒక రాజు, ఒక రాయల్ డిక్రీ, ఒక రాజు రాస్తే ఇంకా అది ఎవరు రివర్స్ చేయలేరు. ఒక రాజు శాసనము ఆయన రాసినట్లుగా చెప్తున్నాడు. ద ట్రూ వన్, సత్య స్వరూపి అగువాడు చెప్పు సంగతులు. ద ట్రూ వన్. There is no shadow in him. There is no fakeness in him. There is no false అనేది లేదు ఆయనలో. సత్య స్వరూపి అగువాడు చెప్పు సంగతులు ఏమనగా, పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, ఇదిగో ఎవ్వడు వేయలేకుండా, చదువుదామండి, ఎవ్వడును తీయలేకుండా వేయువాడును సత్యస్వరూపి యొక్క పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, ఎవడు వేయలేకుండా తీయువాడును, ఎవడు తీయలేకుండా వేయువాడును. హల్లెలూయా. నో వన్ is able to shut the door that God has opened for you. No one is able to open the door that God has shut for you. ఈ రోజున మీరు అనుకుంటున్నారేమో, this is the word that God is speaking to us. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఒక్కొక్కసారి సైతాన్ ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తాడో తెలుసా అండి. మేబీ యు ఆర్ అప్లయింగ్ ఫర్ ఎ జాబ్, మీరు జాబ్కి అప్లై చేసుకున్నారు. ఆర్ మేబీ యూ వాంట్ పర్చేజ్ ఏ హౌస్, మేబీ యూ వాంట్ ఒక క్రాస్ రోడ్స్ దగ్గర ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఎట్లా అంటే ఒకేసారి చాలా డోర్స్ ఓపెన్ అవుతాయి. అప్పటిదాకా ఒక అప్లికేషన్ కూడా సక్సెస్ అవ్వకుండా అప్పుడే దేవుడు మీకు ఒక డోర్ ఓపెన్ చేశాడు, ఈ జాబ్ తీసుకుందాము గాడ్స్ విల్ అనుకునే లోపు ఇంకా 2-3 డోర్స్ ఓపెన్ అవుతాయి. ఎవరు ఉన్నారండి అలాంటి పరిస్థితిలో? ఇప్పుడు ఏది తీసుకోవాలో తెలియట్లేదు అక్క. ఐ డోంట్ నో విచ్ వన్ టు చూస్, ఐ డోంట్ నో విచ్ ప్రాజెక్ట్ టు టేక్, ఐ డోంట్ నో దేర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. అలాంటప్పుడు నేనైతే ఏమని ప్రార్థన చేస్తాను అంటే, లార్డ్ క్లోజ్ ద డోర్ దట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ మీ. హల్లెలూయా. ఐ డోంట్ వాంట్ దిస్ కన్ఫ్యూజన్. నీ చిత్తము కానీ ద్వారం ఏదన్నా ఉంటే ప్రభు అది క్లోజ్ చేసే. ఎంత టెంప్టింగ్గా ఉన్న ఆపర్చునిటీ, ఎంత టెంప్టింగ్గా ఉన్నా సరే ఆపర్చునిటీ, లార్డ్ విచ్ ఈస్ నాట్ ఫ్రమ్ యూ, అది $1 million ప్రాజెక్ట్ అయినా, ఇఫ్ దట్ వాజ్ నాట్ ఫ్రమ్ యూ లార్డ్ క్లోజ్ ఇట్. దేవుడితో మనం అట్లా చెప్పాలి. నీ దగ్గర నుంచి కాకపోతే ప్రభా క్లోజ్ ఇట్. నేను ఎక్కడున్నా కూడా ప్రభా నీ చిత్తంలో ఉండాలి, నీ చిత్తంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేర్ ఆర్ పీపుల్ హూ వుడ్ కాల్ మీ అండ్ ఆస్క్, అక్క ఇది దేవుని చిత్తమేనా, ఇది దేవుని చిత్తమేనా, ఇది దేవుని చిత్తమేనా అని అడుగుతున్నప్పుడు వాట్ ఐ వుడ్ సే, అమ్మా యు ప్రే లైక్ దిస్, లార్డ్ ఇఫ్ దిస్ ఈజ్ నాట్ యువర్ విల్ లెట్ ఇట్ బి క్లోజ్డ్, లెట్ దిస్ బి క్లోజ్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
అమేజింగ్ దేవుడు ఆ విషయాలలో డీల్ చేసిన ఎన్నో టెస్టిమనీస్ ఉన్నాయి. ద సిస్టర్స్ కేమ్ బ్యాక్ అండ్ సెడ్, ఒక సిస్టర్ దే వాంటెడ్ టు పర్చేజ్ ఎ ల్యాండ్ అండ్ షీ వాజ్ ఆస్కింగ్, దేర్ వర్ 2-3 ఏజెంట్స్ అండ్ షీ వాంటెడ్ టు బై ఎ ల్యాండ్. 2-3 ఏజెంట్స్ ఉన్నారు, ఎట్లా వెళ్ళాలో కూడా తెలియట్లేదు. సో సిస్టర్, ఇది గాడ్స్ విల్లా కదా, ప్రేయర్ చేసి చెప్పండి అంటే, సిస్టర్ ఫస్ట్ గాడ్ విల్ గివ్ యూ పీస్, మీ హృదయంలో సమాధానం ఇస్తారు. మీరు ఇది ప్రార్థన చేయండి, ప్రభువా నీ చిత్తము కానీ ప్రతి ద్వారము కూడా క్లోజ్ చేసేయండి ప్రభువా. హల్లెలూయా. దేవుని చిత్తం కానిది మనం ఉండడానికి కూడా మనం ఇష్టపడకూడదు. దేవుడు మూసిన ద్వారాన్ని ఎవరు తెరవలేరండి. బట్ వెన్ గాడ్ ఓపెన్స్ అ డోర్ ఫర్ యూ, రిమెంబర్ నో వన్ కెన్ షట్. దేవుడు మీకోసం ద్వారం తెరిచినప్పుడు ఎవ్వరు కూడా దాన్ని మూయలేరు. సో దావీదు తాళపు చెవి ఆయన చేతిలో ఉంది. మృతుడనయ్యున్నాను కానీ యుగ యుగములు జీవించువాడను నేను. మృతుడనయ్యున్నాను కానీ యుగ యుగములు జీవించువాడను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఆదరణ రావాలండి మనకి. మీరు ఒకవేళ ఆపర్చునిటీ మిస్ అయ్యారా, మేబీ యూ హ్యావ్ మిస్డ్ అన్ ఆపర్చునిటీ, జాబ్ ఆపర్చునిటీ, లేకపోతే వేరే ఆపర్చునిటీస్ ఏమైనా మిస్ అయ్యారా, మీకు మనకు కనుక ఈ అవగాహన కనుక ఉంటే, ఇఫ్ యు నో దట్ the key of this blessing is in God's hand, if you know that no one can steal this blessing, you will not be anxious about it. ఒకవేళ మీరు ఏదైనా ఆపర్చునిటీ మిస్ అయ్యి, లేకపోతే ఏదైనా మిస్ అయ్యారని ఒకవేళ మీరు బాధపడుతుంటే, ఇదిగో దేవుని ఆ యొక్క దావీదు తాళపిచ్చేవి ఆయన చేతిలో ఉంది. నా బ్లెస్సింగ్కి కావాల్సిన తాళపిచ్చేవి ఆయన చేతిలో ఉంది. ఆయన నాకు ద్వారాన్ని తెరిస్తే ఎవరూ మూయలేరు అనే ఆ రెవల్యూషన్, ఆ ప్రత్యక్షత కనుక మనం ఉంటే మనం భయపడమండి, దిగులు పడము. మనం ఆయన్ని స్తుతిస్తాం. యేసయ్యా నీకు వందనాలు, ఐ నో దట్ యూ విల్ ఓపెన్ ద బెస్ట్ డోర్ ఫర్ మీ. హల్లెలూయా. సో చదువుదాం. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగుననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడును వేయనేరడు. హల్లెలూయా. సచ్ ఎ బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. ఏమంటున్నారు తెలుసా? నీ క్రియలను నేను ఎరుగుదును. ఐ నో యువర్ వర్క్స్. నీ క్రియలను నేను ఎరుగుదును. Behold, I have set before you an open door which no one is able to shut. I know that you have but little power, and yet you have kept my word and have not denied my name. Shall we try to dissect this verse? Ask Holy Spirit, God, Lord, enlighten the eyes of my understanding. అడుగుదామండి, ప్రభువా నా మనోనేత్రాల్ని వెలిగించి, ప్రభా ఈ వాక్యంలో మధురం ఏంటో ప్రభా నాకు తెలియజేయ ప్రభా అని అడుగుదామండి. చూడండి ఏసై ఏమంటున్నారంటే, నీ క్రియలు నేను ఎరుగుదును. ఐ నో యువర్ వర్క్స్. నీ క్రియలు నేను ఎరుగుదును. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీకున్న శక్తి కొంచెమై ఉన్నా నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. అంటే ఆయన అంటున్నాడు, నీవు బలహీనుడివి అనట్లేదు. చాలాసార్లు మన శక్తి కొంచెం అయితే మనం ఫస్ట్ మాట ఏమంటాం తెలుసా? చాలా నీరసంగా ఉందంటాం. అంటే ఉన్న కొంచెం శక్తిని మనం అసలు ఎక్నాలెడ్జ్ చేయము. అవునా అండి? God is not telling them you are weak. He is telling you are having little strength. There is an amazing difference అక్కడ. నువ్వు వీక్ అనట్లేదు, నీవు బలహీనుడు అనట్లేదు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నీకున్నది శక్తి కొంచెం శక్తి ఉంది నీలో. నీ బలహీనతను చూడట్లేదు ఆయన. He is not seeing your weakness. He is seeing the little strength that you have. Shall we say hallelujah? యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. నేను అంతగా చేయలేనేమో, ఇదిగో నేను ఇంత గొప్ప కార్యం చేయలేనేమో, ఆ సిస్టర్ చేసినంత పనులు నేను చేయలేనేమో, ఆ బ్రదర్ చేసినంత గొప్ప కార్యాలు నేను చేయలేమో, నాకు టాలెంట్ లేదేమో, నేనున్న పరిస్థితిలో నేను ఎక్కడికి వెళ్ళి ఏది చేయలేనేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఐ నో, నాకు తెలుసు నీ గురించి, నీకున్న శక్తి కొంచెమని నాకు తెలుసు. ఐ సా యువర్ ప్రాబ్లమ్స్, ఐ సా ద పర్సిక్యూషన్. నేను వెళ్తున్న కష్టాలు చూశాను. ఏం చేయలేకపోతున్నాను అనుకుంటున్నావేమో. ఐ డోంట్ మెజర్ యువర్ సక్సెస్ అకార్డింగ్ టు దిస్ వరల్డ్ స్టాండర్డ్స్. ఈ లోకము మెజర్ చేసినట్టుగా నేను మెజర్ చేయట్లేదు నీ సక్సెస్ని. దేవుడు ఎలా మెజర్ చేస్తాడు తెలుసా అండి మన సక్సెస్? ఎంత వాక్యాన్ని మనం హృదయంలో నింపుకున్నామా, దట్ ఈస్ ద ఫస్ట్ మెజర్ ఆఫ్ సక్సెస్. హల్లెలూయా. హౌ మచ్ వర్డ్ యు హ్యావ్ ఫిల్డ్ ఇన్ యువర్ హార్ట్. నా వాక్యాన్ని గైకొన్నావు. యు హ్యావ్ కెప్ట్ మై వర్డ్. You have kept my word. You have kept my word. That is the first measure of success. God is not seeing your achievements. ఎంత అచీవ్ చేశా, ఎంత సాధించాను, అది కాదు దేవుడు చూసేది. God is not looking at your performance. ఎంత పర్ఫామ్ చేస్తున్నావో చూడట్లేదమ్మా దేవుడు ఈ రోజున.
నో. బలహీనంగానే ఉన్నాము. కానీ లార్డ్, ఐ వాంట్ టు కీప్ యువర్ వర్డ్. నీ వాక్యాన్ని ప్రభా నా హృదయంలో భద్రం చేసుకుంటాను. ఐ విల్ కీప్ మై వర్డ్. ప్రావెర్బ్స్ 4, హృదయం, ఆయన వాక్యాన్ని హృదయంలో భద్రము చేసుకోమన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యు నో, కీప్ ద వర్డ్ ఇన్ యువర్ హార్ట్. డెలిజెంట్గా భద్రం చేసుకోమన్నాడు. బికాస్ అవుట్ ఆఫ్ ఇట్ ఫ్లోస్ ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్. గాడ్ మెజర్స్ అవర్ సక్సెస్. యునో, ఎంత భద్రం చేసుకుంటున్నాం. ఇఫ్ యూ కెన్ కీప్ దట్ వర్డ్, దేవుని యొక్క వాక్యము వెండి బంగారము కంటే విలువైనదిగా మన హృదయంలో కనుక మనము భద్రం చేసుకుంటే, ఇఫ్ వీ కెన్ కీప్ దిస్ వర్డ్ మోర్ దెన్ ప్రెషియస్ దెన్ గోల్డ్ అండ్ సిల్వర్, if you are able to keep it, this word will build you, this word will sustain you, this word will bring you through the fire and the waters. Hallelujah. దేవుని వాక్యాన్ని కనుక మనం భద్రం చేసుకుంటే, ఈ వాక్యం ఏం చేస్తుందంటే, నీవు అగ్నిలో వెళ్ళినా, నదిలో వెళ్ళినా, ఎక్కడి నుంచి వెళ్ళినా ఈ వాక్యం నిన్ను సస్టైన్ చేస్తుంది. ఈ వాక్యం ఈ ప్రెషర్ అంతా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తి. నేను చెప్పగలను, ఐ కెన్ టెల్ మెనీ టెస్టిమనీస్. దేర్ వర్ టైమ్స్ ఐ క్రై అండ్ క్రై నైట్, పిల్లో తడిచిపోయింది అన్నట్టు. బట్ వెన్ గాడ్ స్పీక్స్ ఎ వర్డ్, ఒక మాట మాట్లాడినప్పుడు అసలు ఆ టీయర్స్ ఎలా డ్రై అయిపోతావో కూడా నాకు తెలీదు. అమేజింగ్ పీస్, అమేజింగ్ పీస్, అమేజింగ్. ఓకే, అంటిల్ యూ స్పీక్ లార్డ్, ఐ విల్ నాట్ గెట్ అప్. నీ వాక్యము జుంటె తేనెదారుల కన్నా మధురమైనది. మనుషుల మాటలు గాయపరుస్తాయి, మనుషులనే మాటలు గాయపరుస్తాయి. మనుషుల వైపు చూసినప్పుడు మాటలు మారుతాయి, తప్పుతాయి. యునో, పీపుల్స్ వర్డ్స్ విల్ హర్ట్. డోంట్ వెయిట్ ఫర్ సమ్వన్ టు టాక్ టు యూ. దెర్ ఈస్ యువర్ లవింగ్ సేవియర్ వెయిటింగ్ టు టాక్ టు యూ. Don't worry that your husband is always on the phone and not talking to you. Don't worry about it. You have Jesus who is willing to spend his time to talk to you. ఆయన నాతో మాట్లాడట్లేదు, రోజంతా ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు. Don't worry about it. Start looking to Jesus. Your husband will come to you. Hallelujah. This is a prophetic word, and if you're going through that, hallelujah. So నీవు నా వాక్యమును నీవు గైకొని ఉన్నావు. యూ హ్యావ్ కెప్ట్ మై వర్డ్ అండ్ యూ హ్యావ్ నాట్ డినైడ్ మై నేమ్. నా నామాన్ని డినై చేయలేదు నువ్వు, నా పేరుని నువ్వు డినై చేయలేదు. యూ డిడ్ నాట్ డినై మై నేమ్ అంటే యూ డిడ్ నాట్ ఈవెన్, నువ్వు వెళ్ళి ఏమో నా నామం గురించి నువ్వు ఏమీ గొప్పగా చెప్పవసరంలా, కానీ నా నామము తెలియదు అన్నట్టు బిహేవ్ చేయలేదు నువ్వు. యూ డిడ్ నాట్ డినై మై నేమ్. నా నామముని నువ్వు అక్నాలెడ్జ్ చేసావు ప్రతి పరిస్థితిలో కూడా. సో దిస్ ఈజ్ యువర్ రివార్డ్. సో నీకు రివార్డ్ ఏంటంటే, ఐ హ్యావ్ కెప్ట్ అన్ ఓపెన్ డోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి. ద కీస్ ఆర్ ఇన్ మై హ్యాండ్. బికాస్ యూ హ్యావ్ కెప్ట్ మై వర్డ్, ఐ హ్యావ్ కెప్ట్ అన్ ఓపెన్ డోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అమేజింగ్. దెర్ విల్ నాట్ బి కన్ఫ్యూజన్ ఇన్ యువర్ లైఫ్ బికాస్ యు ఆర్ నాట్ గివింగ్ ప్రయారిటీ టు మెనీ వర్డ్స్ అరౌండ్ యూ. నువ్వు చాలా మాటలకి నువ్వు ఓపెన్ అయ్యలేవు, దేవుని మాటకి ఓపెన్ అయ్యి ఉన్నావు. సో దేవుడు అంటున్నాడు, నీకు ఒక రివార్డ్ ఉంది. ఏంటంటే, బికాజ్ యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ వెరీ లిటిల్. మై డియర్ బ్రదర్స్, మై డియర్ సిస్టర్స్, షల్ ఐ టెల్ యూ సంథింగ్? Our strength, our ability is how much we depend on God. It is not in us. ఎంత దేవుని మీద ఆధారపడుతున్నామో దానిలో మన స్ట్రెంగ్త్ ఉందండి. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ ఓన్ సెల్ఫ్, మనలో కాదు. Your ability is in your dependability upon God. Your ability is in your dependability upon God. దేవుని మీద ఆధారపడడంలో నీ స్ట్రెంగ్త్ ఉంది. If you don't understand that project, if you don't understand how to deal with your children, you don't understand how to handle these family matters, you don't understand anything, it's good. It's a good zone that you are in. Hallelujah. Depend on him. Let Christ do that for you. Depend on him. యేసయ్యా, నీ మీద ఆధారపడుతున్నా నేను. I don't understand anything, but I depend on you in this matter. నీ మీద ఆధారపడుతున్నాను ప్రభువా. Hallelujah. Hallelujah. Our strength, you know, Samson తెలుసు కదా అండి, బైబిల్లో మన అందరికీ తెలుసు కదా Samson. We all know Samson. Samson is a strong man. చాలా బలవంతుడు. ఎంత బలవంతుడు అంటే ఆ యొక్క చైన్స్ తెగ్గొట్టేసేవాడు. దవడ ఎముకతో 1000 మందిని హతం చేసేసాడు. ఆ గేట్స్ని ఎత్తి ఇలా పట్టుకొని వెళ్ళిపోయాడు. హీ ఈస్ సచ్ ఎ స్ట్రాంగ్ గాయ్ శాంసన్, బట్ హిస్ పూర్ డిపెండబిలిటీ అపాన్ గాడ్. తన స్ట్రెంగ్త్లోనే ఆధారపడ్డాడు, కానీ హీ డిడ్ నాట్ డిపెండ్ అపాన్ గాడ్ అండ్ హీ డిస్ట్రాయిడ్ అండ్ హిజ్ లైఫ్. తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. Because of his poor dependability, he destroyed his life. But Paul was a good example. నా బలహీనతల యందు నేను అతిశయిస్తున్నాను, ఎందుకంటే నా బలహీనతలో నేను బలవంతుడిని, ఎందుకంటే his strength is magnified in my weaknesses.
ఆయన బలము నా బలహీనతలో ఆయన బలము, ఆయన ప్రభావము నన్ను బలవంతుడినిగా చేసింది. కాబట్టి నా బలహీనతలోనే నేను అతిశయిస్తాను. ఐ బోస్ట్ ఇన్ మై వీక్నెస్ because his strength is made perfect. He's made perfect. If you feel that you are weak, God is telling, yes, my strength will be made perfect in your life. నువ్వు వీక్గా అనిపిస్తుందా? దేవుడు అంటున్నాడు, you are not weak, you have little strength, but that is good. I will make my strength perfect in you. Shall we say this? Lord, I will boast in your strength, Lord. నీ యొక్క స్ట్రెంగ్త్ లో, నీ బలములో నేను అతిశయిస్తాను ప్రభువా. హల్లెలూయా. నీ బలము మీద ఆధారపడుతున్నాను. జయించలేనిది ఏదైనా ఉందండి మీ ముందు? ఈజ్ దర్ ఎనీ ఇంపాసిబుల్ సిచ్యువేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ? టెల్ టు గాడ్, లార్డ్, ఇది జయించలేను, కానీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా ఖచ్చితంగా నేను జయిస్తాను. I may not be able to overcome this in my own strength, Lord, but because of the Holy Spirit, I will be able to overcome spiritual obstacles or physical obstacles, ఏదైనా కూడా. So, number one, because you have kept your word, because you have kept my word, నా వాక్యాన్ని నీవు గాయకున్నావు, భద్రం చేసుకున్నావు కాబట్టి, this is the reward. I have set an open door in front of you. Hallelujah, hallelujah. దానిని ఎవ్వడును వేయనేరడు. నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడును వేయనేరడు. నో వన్ హ్యాస్ ఎనీ రైట్ టు క్లోజ్ ద డోర్. నేను ఒక ద్వారము నీ ముందు తీశాను, అది ఎవ్వడు వేయనేరడు. మై డియర్ బ్రదర్స్, మై డియర్ సిస్టర్స్, నీ ఒంటరి గదిలోనికి వెళ్ళి నీవు ప్రార్థన చేసుకుంటున్నావు, నీ వాక్యం చదువుకుంటున్నావు, దేవుడు చూస్తున్నాడు, దానికి ప్రతిఫలం ఆయన ఇస్తాడు. రహస్యంగా నీవు ప్రార్థన చేసుకుంటున్నావు, కన్నీటితో ప్రార్థన చేసుకున్నావు. యు ఆర్ ప్రేయింగ్ ఇన్ దట్ సీక్రెట్ రూమ్, యు ఆర్ క్రయింగ్ అవుట్ టు గాడ్, యు ఆర్ రీడింగ్ బైబిల్, మేబీ యు ఆర్ రీడింగ్ ఇన్ ద టాయిలెట్, మేబీ యు ఆర్ రీడింగ్ ఇన్ యువర్ వార్డ్రోబ్, మేబీ మీరు ఎక్కడ కూర్చొని చదువుతున్నారు, ఇన్ యువర్ క్లాజెట్, వేర్ ఎవర్ యు ఆర్, గాడ్ ఆనర్స్ దట్. దేవుడు ఆనర్ చేస్తున్నాడు. ఊరికనే బైబిల్ చదవటం కాదు, యు ఆర్ కీపింగ్ దట్ వర్డ్ ఇన్ యువర్ హార్ట్. ఆ వాక్యాన్ని మీ హృదయంలో భద్రం చేసుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, కమ్ అప్ హైయర్, ఐ హ్యావ్ ఓపెన్ ద డోర్ ఫర్ యూ. పైకి రా, కమ్, నిన్ను ఎలివేట్ చేస్తున్నాను, ఐ విల్ ఆనర్ యూ, ఐ విల్ లిఫ్ట్ యూ అప్. ఎందుకంటే ఆయన వాక్యాన్ని మనం భద్రం చేసుకున్నాం కాబట్టి. కమ్ అప్ హైయర్. హల్లెలూయా. దిస్ ఇస్ ద వర్డ్ దట్ గాడ్ ఇస్ స్పీకింగ్ టు us. నీ ముందు ఒక ద్వారం నేను తెరిచాను, ఎవరు వేయలేరు. ఇఫ్ దెర్ ఇస్ ఎనీవన్ ఇన్ ద గ్రూప్, ఈ డోర్స్ క్లోజ్ అయిపోయినాయి అని బాధపడుతున్నారేమో, మీరు ప్రార్థన చేసిన ఈ డోర్స్ క్లోజ్ అయినాయి అని ఎందుకు బాధపడుతున్నారో, మేబీ యు ఆర్ వరీయింగ్ అబౌట్ దట్. అండర్స్టాండ్, ఇట్ ఈస్ ఫర్ యువర్ గుడ్, మీ మంచి కోసమే. దేవుని స్తుతించండి. లార్డ్, ఐ థ్యాంక్ యూ ఫర్ దిస్ క్లోజ్ డోర్, ఐ థ్యాంక్ యూ ఫర్ దిస్ అన్ఆన్సర్డ్ ప్రేయర్. కొన్నిసార్లు దేవుని యొక్క చిత్తం కోసం ప్రార్థన చేస్తూ ఉంటాము, సడన్గా ఒక డోర్ క్లోజ్ అయినప్పుడు బాధపడతాం. ఎందుకంటే కొన్నిసార్లు మనం అనుకున్నట్లుగా దేవుడు ఆన్సర్ చేయకపోవచ్చు. హీ మే నాట్ ఆన్సర్ యాజ్ వీ వాంట్. He will definitely answer, but differently. Sometimes he will close the doors. This is not good for you. So, and close chestadu. But the door that is good for you. So next verse, 9th verse. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతున్నని తెలుసుకున్నట్లు చేసేదను. అమేజింగ్ ప్రామిస్ అండి. ఐ రియలీ క్లెయిమ్డ్ దిస్. హల్లెలూయా, హల్లెలూయా. యూదులు కాకయే అంటే నిబంధన ఉన్నట్లుగా నటించే వాళ్ళు, నిబంధన లేని వాళ్ళు వీళ్ళు. దే డోంట్ హ్యావ్ అ కావనెంట్. కానీ నీకు నాతో నిబంధన ఉంది. యు ఆర్ మై కావనెంట్ చైల్డ్. నీవు నా నిబంధన బిడ్డవి. సో దేవుడు, గాడ్ గివ్స్ ప్రయారిటీ టు ద కావనెంట్ పీపుల్. హల్లెలూయా. నిబంధన చేసిన బిడ్డలకి దేవుడు ఇచ్చే ఆ యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసా? నిన్ను దూషించిన వారు, నిన్ను అవమానించిన వారిని వచ్చి నీ పాదాల దగ్గరికి తెప్పిస్తాను, ఇందును బట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నానని వాళ్ళు తెలుసుకుంటారు. How many of you want this promise? Hallelujah. అబ్రహాంకి ఇచ్చిన మొదటి వండర్ఫుల్ బ్లెస్సింగ్ ఏంటో తెలుసా అండి? దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్ అబ్రహాంకి ఏమని ఇచ్చారంటే, I will be an enemy to your enemies. Hallelujah. I will bless those who bless you. I will curse those who curse you. నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించు వారిని నేను శపిస్తాను అంటున్నాడు. సో దేవుని బిడ్డల మీద ఎవరైనా అగైనెస్ట్గా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు బలహీనులైనా కూడా పాస్టర్స్ గురించి కానీ, దేవుని సేవకుల గురించి కానీ, ఎవ్వరి గురించి కూడా దయచేసి నెగిటివ్గా మాట్లాడద్దు. వాళ్ళు బలహీనులైనా కూడా వారి పక్షాన ఉన్న దేవుడు గొప్ప దేవుడు. ఈవెన్ మనల్ని కూడా, వీఆర్ కావనెంట్ చిల్డ్రన్. సో ఎవరైనా ఏదైనా అన్నారని భయపడద్దు.
గాడ్ విల్ ప్రూవ్ యూ, గాడ్ విల్ విండికేట్ యూ, గాడ్ విల్ అఫర్మ్ యూ. దేవుడు మిమ్మల్ని అఫర్మ్ చేస్తాడు, మిమ్మల్ని ప్రూవ్ చేస్తాడు. మనుషులు శిక్షించబడాలని మనం కోరుకోవట్లేదు, కానీ వాళ్ళ ముందు నీవు నాకు ప్రియమైన కుమార్తెవి, ప్రియమైన కుమారుడు అని దేవుడే ప్రూవ్ చేస్తాడు. నీవు వెళ్ళిన అబ్యూస్ అంతటిలో, నీవు వెళ్ళిన అక్యూజేషన్స్ అంతటిలో, నిన్ను పక్కన తీసి పడేసిన ఈ మాటలన్నిటిలో దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని వారికి తెలియపరచుదును. హల్లెలూయా. నీ పాదముల ఎదుట పడి నీకు నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు చేసేదను. హల్లెలూయా. ఎందుకంటే ఏం కావాలండి? వాట్ ఎల్స్ యూ వాంట్? వాట్ ఎల్స్ యూ వాంట్? నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు నేను చేసేదను. నేను నిన్ను ప్రేమించి తినని, ఐ విల్ మేక్ దెమ్ కమ్ అండ్ బౌ డౌన్ బిఫోర్ యూ అండ్ దే విల్ లెర్న్ దట్ ఐ హ్యావ్ లవ్డ్ యూ. హల్లెలూయా. People who accused you, who are against you, who persecuted you, they will know that you are my favorite daughter. You are my favorite son. That's my favor is upon you. Hallelujah. Hallelujah. ఏముందిలే సిస్టర్, ఇది బైబిల్లో రాసింది మనకంటారా అని అనుకుంటే కనుక ఏం జరగదండి. ఇది నాకు కావాలి ప్రభా, దిస్ ఈజ్ మైండ్. లార్డ్, నువ్వు నాతో మాట్లాడుతున్నావు ప్రభా అంటే మాత్రం ఖచ్చితంగా మన జీవితంలో చూస్తాం. యూ విల్ సీ ఇట్. Hallelujah. God will prove his word to be true in your life. ఆయన అంటున్నాడు అందుకే, అమ్మ ఏం చూస్తున్నావు నువ్వు? ఎర్మియాతో అన్నాడు దేవుడు, ఎర్మియా ఏం చూస్తున్నావు? ఏం కనపడుతుంది నీకు? దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు మనకి. ఇగో, ఇఫ్ యువర్ హార్ట్ ఈజ్ ఏబుల్ టు సీ ద లైట్ వెన్ యువర్ ఐస్ ఆర్ సీయింగ్ డార్క్నెస్, గాడ్ సెడ్ ఐ విల్ డూ వాట్ యుర్ సీయింగ్ విత్ యువర్ హార్ట్. నీ హృదయం వెలుగు చూస్తుంది, నీ కళ్ళు చీకటిని చూస్తున్నాయి అనుకోండి, దేవుడు అడుగుతాడు ఏం చూస్తున్నావు? ప్రభా వెలుగు చూస్తున్నా. అంతే చీకటిగా ఉందిగా, వెలుగు చూస్తున్నా. నీవు చూసేది చేయడానికి నేను ఆతృత పడుతున్నాను. ఐ విల్ పర్ఫార్మ్ మై వర్డ్. హల్లెలూయా. ఫెయిత్ ఈజ్ నథింగ్ బట్ సీయింగ్ గాడ్ విత్ యువర్ హార్ట్, నాట్ విత్ యువర్ ఐస్. విశ్వాసం అంటే దేవుని హృదయంతో చూడడం, కళ్ళతో కాదు. లార్డ్, ఐ డోంట్ అండర్స్టాండ్, దెర్ ఇస్ డార్క్నెస్ ఎవ్రీవేర్ బట్ ఐ సీ లైట్. చీకటి ఉంది ప్రభా, ఎటు చూసిన ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి ప్రభా, బట్ ఐ నో వన్ థింగ్, ఐ సీ లైట్. ఎందుకంటే హృదయాన్ని నింపుకున్నాం దేవుని వాక్యముతో. ఐ సీ లైట్. దేవుడు అన్నాడు ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. ఐ విల్ పర్ఫార్మ్ మై వర్డ్. నా మాటని నేను నీ జీవితంలో నెరవేరుస్తాను. సో రిసీవ్ దట్ వర్డ్ వెన్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ. అక్క ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియదు అక్క, నాకో కాదో తెలియదు అక్క. నో, డోంట్ బీ ఇన్ డైలమా. ఇగ్నోరెన్స్ ఇస్ కాస్ట్లీ అండి. సో డోంట్ బీ ఇగ్నోరెంట్. రిసీవ్ దట్. దేవుడు అంటున్నాడు, I will cause those who have persecuted you to come to you. In front of them I will show that I have loved you. Receive that. God is pouring out his oil upon someone. ఎవరో చాలా దుఃఖంలో ఉన్నారు, జాయిన్ అయ్యారు ఈరోజు మీటింగ్కి. I don't know whoever it is. Hallelujah. చాలా దుఃఖంలో జాయిన్ అయ్యారు. God is pouring out his oil upon you అండి. Favor is shining upon you, my dear sister, my dear brother. If that is you, please receive that. నిన్ను పర్సిక్యూట్ చేసిన వారు, యూదులు కాక యూదులని చెప్పుకున్న వాళ్ళు, నీ ముందు డోర్స్ వేసేసిన వాళ్ళు అందరిని నీ పాదాల దగ్గర తీసుకొస్తాను. నిన్ను అవమానించిన వారిని నీ పాదాల దగ్గర తీసుకొస్తాను. ఐ విల్ బ్రింగ్ దెమ్ టు యువర్ ఫీట్. వారందరి ముందు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తాను. హల్లెలూయా. దిస్ ఇస్ ఎంత పవర్ఫుల్ ప్రామిస్. నిబంధన ఉంది కాబట్టి గాడ్ honors that covenant. నీ పక్షాన ఉన్న దేవుడు. He will defend you. He will honor you. నిన్ను డిఫెండ్ చేసి నిన్ను ఆనర్ చేసే దేవుడు అండి ఆయన. సో ఇక్కడ ఇంకొక మాట ఉంది, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలోనూ నేను నిన్ను కాపాడదను. వావ్. హల్లెలూయా. హల్లెలూయా. బికాజ్ యూ హ్యావ్ కెప్ట్ మై వర్డ్. చూడండి, దేవుని వాక్యాన్ని భద్రం చేసుకోవటం వలన ఎంత బ్లెస్సింగ్స్. ఫస్ట్ది, నీవు నా వాక్యాన్ని గైకొన్నావు. నువ్వు లిటిల్ స్ట్రెంగ్త్ నీకుంది,
నా వాక్యాన్ని నీవు గైకొన్నావు కాబట్టి నీకు రివార్డ్ ఏంటంటే దెర్ ఇస్ అన్ ఓపెన్ డోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ ముందు తెరిచిన ద్వారాన్ని ఉంచాను, అది ఎవ్వడు ముయ్యలేడు. నో వన్ కెన్ క్లోజ్ దాట్. ఎవరు ముయ్యలేరు. సెకండ్ బ్లెస్సింగ్ ఏంటంటే నిన్ను అవమానించిన వారిని నీ పాదాల దగ్గరకు తీసుకొని వస్తాను. ఐ విల్ మేక్ దెమ్ టు నో దట్ ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ మీద నా కృప ఉందని వాళ్ళకి చూపిస్తాను. హల్లెలూయా. యాజ్ ఆఫ్ నౌ ఏమీ కనిపించట్లేదు, మీకు ఏమీ కనిపించకపోవచ్చు, బట్ దెర్ ఇస్ దిస్ ఆయిల్ అపాన్ యూ, ద ఆయిల్ ఆఫ్ కవర్నెంట్, ద ఆయిల్ ఆఫ్ జాయ్ ఇస్ అపాన్ యువర్ హెడ్. నెంబర్ 2. నెంబర్ 3, మూడవది ఏంటంటే ఆయన ఏమంటున్నాడంటే నీవు నా వాక్యాన్ని గైకున్నావు కాబట్టి లోకమంతటి మీదకి వచ్చే శ్రమలో నుంచి నేను నిన్ను తప్పిస్తాను. ఏ కంపెనీ ఇచ్చిందండి ఈ యొక్క అష్యూరెన్స్? చెప్పండి నాకు. విచ్ కంపెనీ గేవ్ దిస్ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్? ఏ హాస్పిటల్, ఏ డాక్టర్ ఇచ్చారండి అష్యూరెన్స్? కోవిడ్ నుంచి నీకు రాకుండా నేను చేస్తానని ఎవరైనా ఇచ్చారా? వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి కూడా కోవిడ్. అందుకనే ఇప్పుడు అంత తారుమారైపోతుంది. చదువుకున్న వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళందరూ దే ఆర్ లైక్ రియలీ కన్ఫ్యూజ్డ్. ఇంత వ్యాక్సిన్స్ వేసుకున్నాం కదా, రావనుకున్నాం. బట్ మెనీ కేసెస్ అర్థము కాని రోజుల్లో ఉన్నాం, కన్ఫ్యూజన్లో ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు లోకమంతటి మీదకి రాబో ఉగ్రత నుంచి నేను నిన్ను తప్పించదను. హీ విల్ ప్రిజర్వ్ యూ. డోంట్ టాక్ అబౌట్ వై దట్ పర్సన్ ఆ పాస్టర్కి ఎందుకు వచ్చింది, ఈ పాస్టర్కి ఎందుకు వచ్చింది. ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మనకు అనవసరం. యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, ప్రవ్వా నీ వాక్యాన్ని నేను గాయకుంటున్నాను. లిటరల్గా నీ వాక్యం నా జీవితంలో నెరవేరాలి ప్రవ్వా. మన జీవితాల గురించి మనం ఆలోచిద్దాం. ఆయన ఏమంటున్నాడంటే నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మెనీ ఆఫ్ యూ, ఎవ్రీవన్ ఐ బిలీవ్ ఆర్ జాయినింగ్ మార్నింగ్ ప్రేయర్స్ ఎవ్రీ సింగిల్ డే. You are covered. Hallelujah. You are covered. We are seeing many testimonies, many healing testimonies. Many people came out of many problems. Hallelujah. You are covered by the blood of Jesus. లోకమంతటి మీద నుంచి రాబో శ్రమల కాలంలో నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను. దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ ద గ్రేట్ ట్రిబులేషన్ రాబోతుంది. భయంకరమైన శ్రమల కాలాలు ఇంకా రాబోతున్నాయి. బట్ నీవు దేవుని వాక్యాన్ని గైకొన్నావు కాబట్టి వాటిలో నుంచి నేను నిన్ను తప్పిస్తాను. ఎంత హంబుల్గా రిసీవ్ చేసుకోవాలని మనం ఈ ప్రామిస్ని, ఎంత హంబుల్గా రిసీవ్ చేసుకోవాలి ప్రామిస్ని. హల్లెలూయా. Because you have kept my word about patient endurance, I will keep you from the hour of trial, and that is coming on this whole world to try those who dwell on this earth. లోకములో ఉన్న వారిని శోధించుటకు రాబోతున్న కాలం అంట. లోకములో ఉన్న వారిని నో వన్ ఈజ్ ఎగ్జెంప్టెడ్. ఎవరు కూడా తప్పించుకోవటం లేదు. ఎవ్రీవన్ విల్ గో త్రూ దిస్ ట్రయల్. బట్ దేవుని వాక్యము గైకొనే వాళ్ళు, దే ఆర్ ప్రొటెక్టెడ్, దే ఆర్ ప్రిజర్వ్డ్. లార్డ్, ఐ am in this, లార్డ్ చెప్దామండి. లార్డ్, థ్యాంక్ యూ. హల్లెలూయా. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరించకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఐఎమ్ కమింగ్ సూన్. హోల్డ్ ఫాస్ట్ దట్ యు హ్యావ్. Hold fast what you have, so that no one may seize your crown. నేను త్వరగా వస్తున్నాను. ఐఎమ్ కమింగ్ సూన్. త్వరగా వస్తున్నాడు. ఎంతమంది సిద్ధపడుతున్నాం? నేను త్వరగా వస్తున్నాను కాబట్టి ఎవ్వడు నీ యొక్క కిరీటాన్ని అపహరించకుండా ఉండినట్లు గట్టిగా పట్టుకోమంటున్నాడు దేవుడు. నేను త్వరగా వస్తున్నాను. త్వరగా, ఎస్, జీసస్ ఇస్ కమింగ్ సూన్. ఆయన వచ్చే వరకు, ఓకే, ఇప్పటిదాకా నీవు నా వాక్యాన్ని గైకున్నావు కదా, ఫస్ట్ హాఫ్ ఇస్ వెరీ గుడ్, కానీ ఇంకా దీంతో సెటిల్ అయిపోవద్దు. నేను వచ్చే వరకు కూడా నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. హోల్డ్ ఫాస్ట్ టు దట్ క్రౌన్. ఈ యొక్క కిరీటం ఏంటంటేనండి, రాయల్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళకి ఇచ్చే కిరీటం కాదు ఇది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద పుట్టుకతో ఇచ్చే రాయల్ బర్త్ కాబట్టి ఇచ్చే కిరీటం కాదు. దిస్ ఇస్ నాట్ ద క్రౌన్ ఆఫ్ రాయల్ బర్త్. దిస్ ఇస్ ద క్రౌన్ ఆఫ్ విక్టరీ. విజయోత్సాహముతో వచ్చిన కిరీటం ఇది. జయించిన వారికి ఇచ్చే కిరీటం ఇది. హల్లెలూయా. దిస్ ఇస్ ద క్రౌన్ దట్ ఈస్ గివెన్ టు అ విక్టర్. దిస్ ఇస్ ద విక్టర్స్ క్రౌన్. దిస్ ఇస్ నాట్ ద క్రౌన్ దట్ ఈస్ గివెన్ టు ద రాయల్ చైల్డ్. అది రాయల్ బర్త్ వల్ల వచ్చిన కిరీటం కాదు. సో దిస్ ఇస్ ద విక్టర్స్ క్రౌన్. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, ఇదిగో హోల్డ్ ఫాస్ట్. చాలా కేర్ఫుల్గా చదువుదామండి. నేను త్వరగా వచ్చినాను, ఎవడును నీ కిరీటమును అపహరించుకుంటున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఐఎమ్ కమింగ్ సూన్. హోల్డ్ ఫాస్ట్ వాట్ యు హ్యావ్, సో దట్ నో వన్ మే సీజ్ యువర్ క్రౌన్. అంటే
ఇది నో వన్ మే స్టీల్ యువర్ క్రౌన్ అనలా. ఎవడు నీ కిరీటాన్ని దొంగిలించకుండా అని అనలేదు. ఎవడు నీ కిరీటాన్ని అపహరించకుండా అన్నాడు. అంటే లైక్ నో వన్ మే సీజ్ యువర్ క్రౌన్ అంటే ఎట్లంటే ఇగో ఆహ్, ఎవరంటే మన మన మనకి మన కిరీటాన్ని పోగొట్టుకోవాలంటే మనమే దొంగలం ఇంకా. మన కేర్‌లెస్‌నెస్ వల్లనే పోగొట్టుకుంటాం. నో వన్ హాస్ ఎనీ రైట్ టు టేక్ దట్ క్రౌన్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ కేర్‌లెస్‌నెస్, బికాస్ ఆఫ్ అవర్ నెగ్లిజెన్స్ వి విల్ లూజ్ దట్ క్రౌన్. అందుకని అన్నాడు, గట్టిగా పట్టుకో. ఐయామ్ కమింగ్ వెరీ సూన్. సో హోల్డ్ ఫాస్ట్ వాట్ యూ హ్యావ్. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటం అపహరించుకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. అంటే ఏంటంటే నీకేమి కలిగింది? వాట్ డు యూ హ్యావ్? ఏమి కలిగింది? ఏమి కలిగింది అని చెప్తున్నాడండి దేవుడు ఇక్కడ. ఏమి కలిగింది అని చెప్తున్నారంటే, నీ హృదయంలో నా వాక్యాన్ని భద్రం చేసుకున్నావు కదా, దాన్ని గట్టిగా పట్టుకో. యూ హ్యావ్ లిటిల్ స్ట్రెంగ్త్. కొంచెమే నీకు శక్తి ఉందనుకుంటున్నావు కదా, ఆ కొంచెము శక్తితో గట్టిగా పట్టుకో. హల్లెలూయా. ఐ జస్ట్ నౌ టోల్డ్ నో you have our strength is not about great ability, it's great dependability. ఎంత ఆయన మీద ఆధారపడుతున్నామో అది మన బలము. మన బలము దేంట్లో ఉందంటే ఆయన్ని ఎంత గట్టిగా పట్టుకుంటున్నామో దాంట్లో ఉంది మన బలము. హల్లెలూయా. చిన్నపిల్లలు డాడీతో వెళ్తున్నప్పుడు, మమ్మీతో వెళ్తున్నప్పుడు, రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు గట్టిగా పట్టుకుంటాం వాళ్ళ చెయ్యిని మనం. వాళ్ళు బలహీనంగానే ఉంటారు. వాళ్ళు ఎలాగుండగడం డాడీ నా చెయ్యి పట్టుకున్నాడు అనే ఆ ధైర్యంతో వాళ్ళు వెళ్తారు కదా అండి. ఎన్ని వెహికల్స్ అటు ఇటు వస్తున్నా మై డాడీ ఈస్ హోల్డింగ్ మై హ్యాండ్, మై మమ్మీ ఈస్ హోల్డింగ్ మై హ్యాండ్. దాంట్లో ఉంటుంది వాళ్ళ బలము. అవునా? అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ అవర్ ఎబిలిటీ టు డిపెండ్ అపాన్ గాడ్. మన బలము దేంట్లో ఉందంటే ఆయన మీద ఎంత ఆధారపడుతున్నామో దాంట్లో ఉంది. అందుకనే పౌలు గారు అన్నారు, నా బలహీనతలో నేను అతిశయిస్తున్నాను. హల్లెలూయా. నిజంగా అతిశయించడానికి మన దగ్గర ఏమీ లేదు. నథింగ్ ఈస్ దేర్. ఏది లేదు. నా దగ్గర ఏం లేవు సిస్టర్. రేపు అప్పులలో వస్తే నాకు చెప్పడానికి ఏం లేదు సమాధానం. లేకపోతే నా బలహీనంగా ఉంది, నాకేం లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్ట్రెంగ్త్. బట్ లార్డ్ ఐ డిపెండ్ ఆన్ యూ. నిన్ను గట్టిగా పట్టుకుంటున్నాను. నా హృదయంలో నీ ఉంచిన ఆ వాగ్దానాన్ని నేను గట్టిగా పట్టుకున్నాను. ఐఎమ్ హోల్డింగ్ ఇట్ టైట్. హీబ్రూలకు రాసిన పత్రికలో మనకి 3 టైమ్స్ ఉంటుంది. హోల్డ్ ఫాస్ట్ టు ద కాన్ఫిడెన్స్. హీబ్రూస్ 3:6 అనుకుంటా. మళ్ళీ హీబ్రూస్ 4:14, మళ్ళీ హీబ్రూస్ 10:23. 3 సార్లు ఏంటంటే హోల్డ్ ఫాస్ట్ టు దట్ కాన్ఫిడెన్స్ అని ఫస్ట్ టైం, సెకండ్ టైం ఏమో హోల్డ్ ఫాస్ట్ టు దట్ కన్ఫెషన్. నీవు ఒప్పుకొని దానిని గట్టిగా పట్టుకోమంటాడు. మూడోసారి కూడా ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన ఇచ్చిన వాగ్దానము గట్టిగా పట్టుకో. హోల్డ్ ఫాస్ట్ టు దట్ ప్రామిస్. హోల్డ్ ఫాస్ట్ టు ద కాన్ఫిడెన్స్. హోల్డ్ ఫాస్ట్ టు యువర్ కన్ఫెషన్. హోల్డ్ ఫాస్ట్ టు ద ప్రామిస్. హల్లెలూయా. నీకున్న ఆ యొక్క ధైర్యాన్ని, ఆ కాన్ఫిడెన్స్ని, దేవుని దగ్గరికి వస్తున్న ఆ కాన్ఫిడెన్స్ని పోగొట్టుకోవద్దు. గట్టిగా పట్టుకో. అండ్ దెన్ హోల్డ్ ఫాస్ట్ టు యువర్ కన్ఫెషన్. ఏమని ఒప్పుకుంటున్నావు? దేవుడు గొప్ప దేవుడు అని ఒప్పుకుంటున్నావు కదా. ఎన్ని పరిస్థితుల మధ్యలో కూడా నా దేవుడు సజీవుడు, నా దేవుడు విమోచకుడు. చూడండి, సైతాను ఛాలెంజ్ చేశాడు దేవుడితో. డెవిల్ ఛాలెంజ్డ్ విత్ జీసస్ క్రైస్ట్. సాటన్ ఛాలెంజ్డ్ విత్ గాడ్ అండ్ హీ సెడ్ టేక్ అవుట్ ఎవ్రీథింగ్. యోబు గురించి అంతా తీసుకో, నిన్ను శపించి చనిపోతాడు. టేక్ ఎవ్రీథింగ్ దట్ హీ హ్యాస్. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, హీ విల్ కర్స్ యూ అండ్ డై. ఆయన నిన్ను శపించి చచ్చిపోతాడు అని ఛాలెంజ్ చేశాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? గో ట్రై అన్నాడు. ట్రై చేసుకోపో, బట్ డోంట్ టచ్ హిజ్ లైఫ్. అన్నీ పోయినాయండి. వైఫ్ అనింది, ఇంకెందుకు నువ్వు దేవుడిని నమ్ముతావు? శపించి చచ్చిపోవచ్చు కదా. వైఫ్ ద్వారా మాట్లాడుతున్నాడు సైతాన్. అప్పుడు వెరిదానిలాగా మాట్లాడొద్దు అన్నాడు యోబు. ఏమన్నా సార్, ఐ నో మై రిడీమర్ లివ్స్. నా విమోచకుడు సజీవుడని నేను నమ్ముతున్నాను. యోబు ఎలా మాట్లాడుతున్నావు నీవు? ఇది ఒక్క రోజులోనే నీ ఆస్తి అంతా పోయింది, నీ పిల్లలంతా చనిపోయారు, ఇంకా నీకెందుకు రిడీమర్ యోబు? హౌ కెన్ యూ సే దట్? ఐ నో మై రిడీమర్ లివ్స్. దేవుడు ఎంత ట్రస్ట్ చేశాడండి యోబుని. ఏమో మనం వెళ్తున్న పరిస్థితుల్లో కూడా ఇదిగో ఆమెకి శోధన తీసుకురా, ఆమె ఏం మాట్లాడుతుందని నువ్వు పరీక్షించి ప్రభువా అని అంటాడేమో సైతాను. ఆ శోధనలో ఏం మాట్లాడుతుందో చూడు. ఇప్పుడు ఆమె ప్రార్థన చేస్తుంది, హల్లెలూయా హల్లెలూయా అంటుంది, కానీ ఈ శోధన వచ్చినప్పుడు ఏం మాట్లాడుతుందో చూడు. అప్పుడు చెప్పగలమా అండి? హల్లెలూయా హల్లెలూయా. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద స్టార్మ్ కెన్ వి షౌట్ హల్లెలూయా? ఐ నో మై రిడీమర్ లీవ్స్. నా విమోచకుడు సజీవుడు. రోషముతో వచ్చి దేవుడు యోబుని డిఫెండ్ చేశాడండి. రోషముతో. నిజంగా నేను సజీవుడనే. యోబు, హీ రెస్టోర్డ్ ఎవ్రీథింగ్ దట్ వాజ్ లాస్ట్. వాట్ ఈజ్ యువర్ కన్ఫెషన్ టుడే? ఏంటో సిస్టర్, ఎందుకో దేవుడి ముళ్ళు పెట్టాడు సిస్టర్ నాకు అంటే అలాగే జరుగుతుంది.
వాట్ ఈజ్ యువర్ కన్ఫెషన్? ఏంటో సిస్టర్ ఈ కష్టాలు అలాగే జరుగుతుంది. బట్ నాకు తెలుసు నా విమోచకుడు సజీవుడు అని నేను నమ్ముతున్నాను. హీ విల్ బ్రింగ్ మీ అవుట్. సజీవుడు అంటే ఏంటో తెలుసా? హీఈస్ యాక్టివ్ ఇన్ మై లైఫ్. నా విమోచకుడు హీఈస్ లివింగ్ అండ్ హీఈస్ యాక్టివ్ ఇన్ మై లైఫ్. అది హీబ్రూ అర్థము. నా పక్షాన వ్యాజ్యమాడేవా? ఏ లాయర్ లేకపోవచ్చు నా పక్షాన వ్యాజ్యమాడడానికి. నా పక్షాన వ్యాజ్యమాడే దేవుడు సజీవుడు, నా జీవితంలో సజీవుడు. హీఈస్ యాక్టివ్ ఇన్ మై లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. హీ ఈజ్ మై డిఫెండర్. నా జీవితంలో ఆయన సజీవుడు. ఐ నో మై రిడీమర్ లివ్స్. హోల్డ్ ఫాస్ట్ యువర్ కన్ఫెషన్. నీకుంది కొంచెమైనా గట్టిగా పట్టుకో, గట్టిగా వదిలిపెట్టద్దు. ఆ కన్ఫెషన్ వదిలిపెట్టద్దు. ఆ ప్రెషర్ మధ్యలో, ద ప్రెషర్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ, డోంట్ లీవ్ దట్ వర్డ్. హోల్డ్ ఫాస్ట్, భద్రం చేసుకోండి. హోల్డ్ ఫాస్ట్ దట్ కన్ఫెషన్. హోల్డ్ ఫాస్ట్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఆయన నెరవేర్చే దేవుడు కాబట్టి హీఈస్ ఫెయిత్ఫుల్ టు ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్. హీబ్రూస్ 10:23. గట్టిగా పట్టుకో. హల్లెలూయా. అండ్ దెన్ హీ సేస్, గట్టిగా పట్టుకోనము. అప్పుడు ఎవ్వరు కూడా రివార్డ్ ఏంటి? నీ కిరీటాన్ని ఎవ్వరు తీసుకోలేరు. నో వన్ కెన్ టేక్ యువర్ క్రౌన్. నో వన్ కెన్ టేక్ యువర్ క్రౌన్. మై డియర్ బ్రదర్స్, మై డియర్ సిస్టర్స్, అవర్ సక్సెస్ ఈజ్ మెజర్డ్ బై ద వర్డ్ దట్ వీ కంటైన్ ఇన్ అవర్ హార్ట్. దట్ ఈస్ ద మెజరింగ్ రాడ్. ఆయన గణపరిచిన సమయం వచ్చినప్పుడు ఆయన గణపరుస్తాడు. పీపుల్ డోంట్ నీడ్ టు ప్రైజ్ us, డోంట్ నీడ్ టు ఎగ్జాల్ట్ us. మనుషులు ఎవరు గణపరచాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. డూ వాట్ వీఆర్ సపోజ్ టు డూ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఏం చేయాలో నమ్మకంగా చేస్తే చాలండి. దేవుని దృష్టిలో అవును, వీ నీడ్ పీపుల్, మన మనుషులు కావాలి. బట్ యథార్థంగా మనం దేవుని సన్నిధిలో ఉన్నామా లేదా? యథార్థంగా ఆయన వాక్యాన్ని గైకొంటున్నామా లేదా? ఇంటిగ్రిటీ ఆఫ్ హార్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనుషుల ముందు మనం ఏమేం చెప్పచ్చు? గాడ్ సీస్ ద హార్ట్. అందుకనే మన హృదయాన్ని యథార్థంగా ఉంచుకోవటం చాలా అవసరం, చాలా అవసరం. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. దీస్ వర్డ్స్ రియలీ కంఫర్టెడ్ మీ. హల్లెలూయా. ఏమంటున్నాడంటే, ఫిలదెల్ఫియా ఉన్న ప్రాంతంలో మీరు కనుక గూగుల్లో పిక్చర్స్ చూస్తే ఆ యొక్క పిక్చర్స్ ఎట్లుంటాయంటే ఓన్లీ పిల్లర్సే ఉంటాయి అక్కడ. ఇఫ్ యూ గూగుల్ ద పిక్చర్స్ ఆఫ్ ఫిలదెల్ఫియా చర్చ్ అని కనుక మీరు చూస్తే పిల్లర్స్ ఉంటాయండి. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, జయించు వానిని నేను ఒక స్తంభంలాగా చేస్తున్నాను. నీకున్నది లిటిల్ స్ట్రెంగ్తే, కొంచెం స్ట్రెంగ్తే నీ దగ్గర ఉంది. స్తంభం అంటే ఎంత బలం! స్తంభం మీదే ఆ యొక్క ఆ కట్టడం నిలబడుతుంది కదా అండి. స్తంభం ఏంటంటే ఆ యొక్క బిల్డింగ్కి స్ట్రెంగ్త్ ఆ పిల్లర్. అవునా? ఫిలదెల్ఫియా అనే ప్రాంతంలో భయంకరమైన భూకంపాలు వస్తాయంట. దేర్ విల్ బి ట్రెమర్స్ అండ్ ఎర్త్ క్వేక్స్, షాక్ వేవ్స్ ఇన్ దాట్ రీజియన్. దేర్ యూస్ టు బి సో అక్కడ ఏంటంటే people always, they whenever they felt whenever they the earthquake happens, or whenever there are tremors or shock waves, they will go out of that city. అక్కడ నుంచి వెళ్ళిపోతారు, మళ్ళీ తర్వాత వస్తారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వస్తారు. ఇట్స్ లైక్ అన్స్టేబుల్ ప్లేస్ లో అన్స్టేబుల్ గ్రౌండ్ లో ఉన్నారు వాళ్ళు. ఇట్స్ లైక్ అన్స్టేబుల్ ప్లేస్. ఎప్పుడు ఎర్త్క్వేక్స్ వస్తుంటాయి. దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ నేను నిన్ను ఒక పిల్లర్గా చేస్తాను. ఇన్ దట్ అన్స్టేబుల్ ప్లేస్ ఐ విల్ స్టెబిలైజ్ యూ, I will establish you on that ground. No earthquake can destroy you. ఎట్లాంటి భూకంపం వచ్చినా కూడా నిన్ను పడవేయలేకుండా I will make you strong. నిన్ను అక్కడ ఒక పిల్లర్ లాగా చేస్తాను. హల్లెలూయా. ఆ పిల్లర్కి ఫౌండేషన్ ఏంటండి? వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము. నీ వాక్యముని హృదయంలో భద్రం చేసుకున్నావు కదా, అందుకనే నేను నిన్ను పిల్లర్గా చేస్తాను. ఇఫ్ యూ కంటైన్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని కనుక నీ హృదయంలో భద్రం చేసుకుంటే, నీకున్న దాన్ని గట్టిగా పట్టుకుంటే, నీ ముందు నేను డోర్ ఓపెన్ చేయడమే కాదు, నీ ముందు ఎవరు తీయలేని డోర్ ఓపెన్ చేయడమే కాదు, నీకు కిరీటం ఇవ్వటమే కాదు, నిన్ను పర్సిక్యూట్ చేసిన వాళ్ళని నీ దగ్గరకు తీసుకురావటమే కాదు, ఐ విల్ మేక్ యూ స్ట్రాంగ్ యాజ్ ఎ పిల్లర్. నీకున్నది కొంచెము బలమే అనుకుంటున్నావు కదా, ఆ కొంచెము బలములో ఆ గొప్ప శక్తి ఏంటో నేను చూపిస్తాను. ఐ విల్ షో యూ ద గ్రేట్ స్ట్రెంగ్త్ ఇన్ దట్ లిటిల్ స్ట్రెంగ్త్ దట్ యూ హ్యావ్. నీకున్న కొంచెం బలంలో ఆ గొప్ప శక్తి, నా ప్రభావం ఏంటో చూపిస్తాను. ఐ విల్ మేక్ యూ యాజ్ అ పిల్లర్.
హల్లెలూయా. సో దట్ యూ విల్ నాట్ గో అవుట్ ఫ్రమ్ హియర్, ఐ విల్ ఎస్టాబ్లిష్ యూ. నువ్వు భయపడవు, ఎట్లాంటి షాక్ వేవ్స్ వచ్చినా నువ్వు భయపడవు. యూ విల్ నాట్ బి అఫ్రైడ్. పొద్దు నాకు సిస్టర్ చెప్తున్నారు కదా, ఇది వరకు నేను భయం వేసేది, ఇప్పుడు నాకు భయం వేయట్లేదు. నేను దేవుని బిడ్డని, నాకు వాగ్దానం ఉంది, నేను ఎందుకు భయపడాలి? ఎస్, హల్లెలూయా, దట్స్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కార్యం అది. ఐ విల్ మేక్ యూ స్ట్రాంగ్. చూడండి, దీస్ ఆర్ ద కన్ఫ్యూజ్ టైమ్స్, డార్క్ టైమ్స్, స్పిరిచువల్ వార్ఫేర్ ఇస్ హ్యాపెనింగ్. హౌ మెనీ ఆఫ్ us వాంట్ టు బి స్ట్రాంగ్? ఎంతమంది కదిలింపబడలేనంత విశ్వాసంతో ఉండాలనుకుంటున్నాం? హౌ మెనీ ఆఫ్ us వాంట్ టు బి స్ట్రాంగ్? వి వాంట్ టు బి స్ట్రాంగ్ కదా, మనందరం ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాం కదా. అసలు రోగము కన్నా భయం చంపేస్తుంది మనిషిని. ఫియర్ కిల్స్ అ పర్సన్ దాన్ ద డిసీజ్ ఇట్ సెల్ఫ్. క్యాన్సర్ అండ్ డయాగ్నోస్ అయితే చాలు, అది మెడిటేట్ చేసి చేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే ధైర్యము. తమ దేవుని ఎరుగవారు ధైర్యంగా ఉంటారు, బలము కలిగి ధైర్యంగా ఉండి శూర కార్యాలు చేస్తారంట. దోస్ హూ నో దేర్ గాడ్, దే ఆర్ స్ట్రాంగ్. దే ఆర్ స్ట్రాంగ్ యాజ్ పిల్లర్స్. ప్రతి ఒక్కరిని దేవుడు ఆ యొక్క పిల్లర్స్ లాగా చేయునుగాక. హల్లెలూయా. ఐ విల్ మేక్ యూ యాజ్ అ పిల్లర్ అని చెప్పి అన్నాడు. ఐ విల్ గివ్ యూ అ నేమ్. ఐ విల్ గివ్ యూ అ నేమ్. హల్లెలూయా. నీవు నా వాడివని, నీవు నా దానివని, నా పేరు నేను నీకు పెడతాను. ఐ విల్ గివ్ యూ మై నేమ్. చీకటి అంధకార శక్తులు నిన్ను చూసినప్పుడు భయపడి వణికిపోతే ఎందుకో తెలుసా? దే నో దట్ యు బిలాంగ్ టు సమ్వన్ హూ ఇస్ పవర్ఫుల్. దేవుడు అంటున్నాడు, నా పేరు నేను పెడతాను. ఐ విల్ గివ్ యూ మై నేమ్. నూతన యెరూషలేము యొక్క పేరు నేను పెడతాను. హల్లెలూయా. అది అంటే ఈ లోకములో, పరలోకములో, రానున్న లోకములో ఆయన పేరు పెట్టబడిన జనాంగంగా మనం ఉంటాం. దిస్ ఇస్ ద స్పెషల్ బ్లెస్సింగ్. ఐ విల్ గివ్ యూ మై నేమ్. ఎట్లా అంటే మనం ఇప్పుడు లైక్ కొన్ని షాపింగ్ కాంప్లెక్సెస్లో చూస్తాం కదా. అంటే ఐ డోంట్ నో అబౌట్ ఇండియా, బట్ సింగపూర్ వెన్ యూఆర్ వాకింగ్, ఆ స్లైడింగ్ డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంటాయి అవునా. ఇన్ సింగపూర్ వీ హ్యావ్ దిస్, ఐ డోంట్ నో అబౌట్ ఇండియా. సో వెళ్తూ ఉన్నప్పుడు ఆ డోర్స్ కొన్ని షాపింగ్ కాంప్లెక్సెస్లో ఆటోమేటిక్గా ఇట్లా ఓపెన్ అయిపోతూ ఉంటాయి. సో ఎట్లా అంటే ఇప్పుడు వెన్ యూ హ్యావ్ దట్ నేమ్ ఆఫ్ గాడ్, దేవుని నేమ్ నీ పైన ఉన్నప్పుడు నీవు నడుస్తూ ఉంటే నీ ముందు ఆ డోర్స్ స్పిరిట్ realmలో అట్లా ఓపెన్ అయిపోతుంటాయి. బికాస్ నీ ఐడెంటిఫికేషన్ని చూసి యాక్సెస్ కార్డ్ నీకుంది. ఇన్ జీసస్ నేమ్, ఇన్ జీసస్ నేమ్, ఇన్ జీసస్ నేమ్, ఇన్ జీసస్ నేమ్. నువ్వు నడుస్తూ ఉంటావు, నీకు తెలియదు న్యాచురల్గా ఏం జరుగుతుందో. నీకు తెలియని వాళ్ళు వచ్చి ఎక్స్క్యూజ్ మీ అండి, కెన్ ఐ డూ సంథింగ్ ఫర్ యూ అని అడుగుతారు, తెలియని వాళ్ళు. ఇది ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఇంతకుముందు? అంతమంది క్రౌడ్లో కూడా పీపుల్ విల్ కమ్ అండ్ సే, ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ డూ సంథింగ్ ఫర్ యూ? హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ స్పిరిట్ realm డోర్స్ విల్ బి ఓపెనింగ్ బికాస్ నీ ఫెయిత్ఫుల్గా చేసుకున్న నీ ప్రార్థన, నీ ఫెయిత్ఫుల్గా కంటైన్ చేసిన వర్డ్, నౌ గాడ్ ఈస్ ఎస్టాబ్లిషింగ్. నువ్వు వెళ్తున్నావు బయట, సడన్లీ పీపుల్ ఆర్ షోయింగ్ దేర్ ఫేవర్ బికాస్ గాడ్స్ ఫేవర్ ఈస్ షైనింగ్ అపాన్ యూ. అందుకనే ఎవరైనా నాకు ప్రేయర్ రిక్వెస్ట్ ఏదని చెప్పిన, ప్లీజ్ ప్రే, మీరు ప్రేయర్ చేయండి. ప్లీజ్ డోంట్ లూజ్ దిస్ టైం. ఈ టైం వేస్ట్ చేయొద్దు. యుద్ధం కోసం వెయిట్ చేయొద్దు. యుద్ధం రాకముందే ప్రార్థన చేసి మనం విక్టరీని పట్టుకొని వెళ్ళాలి. డోంట్ వేస్ట్ దిస్ టైం. ఒక గంట టైం వస్తే చాలు, ఒక నైట్ టైం వస్తే చాలు, విక్టరీ ఈజ్ అవర్స్. అందుకనే యేసయ్య అన్నాడు వాళ్ళతో, శిష్యులతో, ఒక గంట కూడా మేల్కోలేరా? దట్ 1 hour ఈజ్ ఇనఫ్ ఫర్ యూ టు ఓవర్కమ్ ద టెంప్టేషన్ దట్ ఈస్ అహెడ్. ఒక గంట కూడా, పొద్దున్న మనం ధ్యానం చేసాం కదండి, ఒక గంట కూడా మీరు మేల్కోలేకపోయారా? ఆ ఒక గంట సేపు ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తే ఎన్ని శోధనలు, రాబోయే శోధనలు జయించగలమో తెలుసా అండి. దేవుడు అంటున్నాడు, ఐ గివ్ యూ మై నేమ్. నీ మీద నా ముద్ర వేస్తాను. వండర్ఫుల్ కదా అండి. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలిపోడు. అంటే ఐ విల్ ఎస్టాబ్లిష్ హిమ్. అండ్ దెన్ మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. నా దేవుని పేరు, పరలోకం నుంచి దిగి వచ్చి నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, క్రొత్త పేరును వాని మీద నేను రాసేదను. హల్లెలూయా. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక.
The one who conquers, I will make him a pillar in the temple of my God. Never shall he go out of it. And I will write on him the name of my God, the name of the city of my God, the new Jerusalem, which comes down from my God out of heaven, and my own new name. Wow, how precious is this! He who has an ear, let him hear what the Spirit says to the churches. I hope we have perceived what the Spirit is telling us. పరిశుద్ధాత్మ చెప్పేది మనము గైకుంటున్నామని నేను నమ్ముతున్నాను. రిసీవ్ చేసుకున్నామా అండి? సో దీనికి అంతటికి కీ ఎక్కడుంది? ఆయన వాక్యాన్ని గైకొనడంలో, ఆయన వాక్యాన్ని గట్టిగా పట్టుకోవడం. వేర్ ఇస్ ద కీ? హోల్డింగ్ ఆన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, కీపింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్, ఈవెన్ విత్ ద లిటిల్ స్ట్రెంగ్త్ దట్ వీ హ్యావ్. He is not seeing our ability. He is seeing our dependability. Don't try in your own strength. If you know that you are weak, మన బలహీనలు మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు ఎంత ఎక్కువ ప్రార్థన చేసుకుంటామో తెలుసా అండి? హల్లెలూయా. When you know that you are weak, you will spend your life praying.